తీర్చుకునేందుకు బ్రిటన్లోని ఈక్వెడార్ రాయబార కార్యాలయంలో తలదాచుకున్న వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజ్ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై విరుచుకుపడ్డారు. భావ ప్రకటన స్వేచ్ఛకు అమెరికా నుంచి ముప్పు ఏర్పడిందని ఆయన ధ్వజమెత్తారు. 2 నెలల తర్వాత తొలిసారి బహిరంగంగా ప్రజల ముందుకొచ్చిన ఆయన ప్రజావేగులపై అగ్రరాజ్యం యుద్ధం ఆపాలని డిమాండ్ చేశారు. అమెరికా దౌత్యపత్రాల్ని బయటపెట్టి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వికీలీక్స్ వెబ్సైట్పై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఆ సంస్థ అధినేత జూలియన్ అసాంజ్ బరాక్ ఒబామాను డిమాండ్ చేశారు. బ్రిటన్లోని ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో ఆశ్చర్యం పొందిన అసాంజ్ తొలిసారి మీడియా ముందుకొచ్చారు. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ చేస్తామని బ్రిటన్ పోలీసులు ప్రకటించిన తరుణంలో ఈక్వెడార్ దౌత్య కార్యాలయం నుంచి మాట్లాడిన ఆయన తమ ప్రజావేగులపై అమెరికా యుద్ధం ఆపాలని డిమాండ్ చేశారు. తమ దౌత్య కార్యాలయంలోకి వెళ్లి అసాంజ్ని అరెస్ట్ చేస్తే సహించబోమని ఈక్వెడార్ అధ్యక్షుడు రఫేల్ కొరియే ప్రకటించడం పట్ల వికీలీక్స్ వ్యవస్థాపకుడు హర్షం వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకంగా పలు దేశాల చర్యలను గుర్తు చేసిన అసాంజ్ వాటిని ఎదుర్కొనేందుకు ఐకమత్యంగా ఉండాలని దౌత్య కార్యాలయం వద్దకు చేరుకున్న అభిమానులకు పిలుపునిచ్చారు. As WikiLeaks stands under threat, so does the freedom of expression and the health of all our societies. We must use this moment to articulate the choice that is before the government of the United States of America. I ask President Obama to do the right thing. The United States must renounce its witch hunt against WikiLeaks. The United States must dissolve its FBI investigation. తనను అక్కున చేర్చుకున్న ఈక్వెడార్ ప్రభుత్వం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన అసాంజ్ అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాల్లో ఇప్పటికీ న్యాయం కోసం పోరాడుతున్న వారికి ధన్యవాదాలు అన్నారు. తమకు రహస్యాలు అందించి అరెస్టుకు గురైన అమెరికా సైనికుడు బ్రాడ్లీ మ్యానింగ్ ను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రాడ్లీని హీరోగా అభివర్ణించారు. If Bradley Manning did as he is accused, he is a hero and an example to all of us, and one of the world's foremost political prisoners. Bradley Manning must be released. ఈక్వెడార్ దౌత్య కార్యాలయం ప్రాంగణం అసాంజ్ మద్దతుదారులతో కిక్కిరిసింది. ప్రపంచం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ఆయన మద్దతుదారులు, పాత్రికేయులు విచ్చేశారు. అసాంజ్ మాట్లాడిన ప్రతి మాటకి మద్దతుదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. No extradition. We are not a British colony. 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 Contigo, Julián, amigo, el pueblo está contigo. అసాంజ్ అరెస్టుకు బ్రిటన్ పోలీసులు యత్నించారు. అయితే ఆయన ఈక్వెడార్ ప్రాదేశిక భాగాల్లో ఉండటంతో అరెస్ట్ చేయలేకపోయారు. అసాంజ్ను అమెరికాకు అప్పగించబోమని స్వీడన్ నుంచి హామీ లభిస్తే ప్రస్తుత ప్రతిష్టంభన తొలగడానికి ఓ మార్గం దొరుకుతుందని ఆయన సన్నిహిత వర్గాలు అభిప్రాయపడ్డాయి. Paraguay!